లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 12 నుంచి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రి అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. చాలు. ప్రభు తన యొక్క లేఖన భాగములను తన పరిశుద్ధాత్మ ప్రభావంతో ఆస్వాదించి చేరిన మనతో మాట్లాడి బలపరచును కాక. ఈ సమయంలో చిన్న కుమారుడి యొక్క దుస్థితి మనం చూస్తూ వచ్చాం. సొంత ఆలోచన, లోకం మీద ప్రేమ, దురాశలు ఇవన్నీ పనిచేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టి దగ్గరగా కాదు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఈ చిన్న కుమారుడు ఏమైనా బాగుపడ్డా అంటే అంతా పాడు చేసుకున్నాడు. ఆస్తి అన్నీ కూడా పోయినాయి. స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా హీనస్థితి. అదే సమయంలో అక్కడ గొప్ప కరువు వచ్చిందని విన్నాం. గొప్ప కరువు. గత ఆదివారం ఈ కరువులో ఆకలి ఎలాంటిదో మనం చూసాం. ఈ కరువు లేక క్షామం అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనంలో అది వాక్యం వినకపోవడం కలిగేటువంటి క్షామము. ఈ రోజుల్లో కూడా ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే పైకి బాగున్నాం చాలా కానీ విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాల్లో కరువు ఏర్పడిపోయింది. కరువు అంటే వర్తమానాలు లేక కాదు, చెప్పండి, వర్తమానాలు వినక కూడా కాదు. కానీ వినుట అంటే అర్థం ఏదో మనం చెప్పాను, లోబడుట. వినుట అంటే అర్థం ఏంటి? లోబడుట. అది లేదు. అందుకనే మనం ఎంత ట్రోళం అనుకున్నా కూడా దేవుడు అంటున్నాడు, నీవు దరిద్రుడవు, దిగంబరివి, దిక్కుమాలు వాడవు. లవోదిక సంఘాన్ని యేసు ప్రభు ఎలా చెప్పాడో అలాంటి స్థితి దినాల్లో విశ్వాసంలో అది వ్యాపించింది. చూస్తే చాలా బాగున్నట్టుగా చాలా సభలు, చాలా మెసేజెస్, రకరకాల విధానాల్లో, రకరకాల పాటలు, సభలు ఎన్నో ఉన్నాయి. కానీ మళ్ళీ చెప్తున్నా, కానీ అంతరంగంలో ఈనాడు విశ్వాసాల జీవితాల్లో శూన్యత అనేది ఎక్కువగా కనబడుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే ఆత్మీయ సమృద్ధిలో జీవిస్తున్నారు. చాలామంది ఆత్మీయ దరిద్రతలో బతుకుతూ ఉన్నారు అనేది ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నానంటే ఈ కరువు అనేటటువంటిది కేవలం వాక్యంలోనే కాదు. ఒక్కసారి తండ్రికి దూరమై, తండ్రి ప్రేమకు, తండ్రి సన్నిధికి, సహవాసానికి దూరమైపోయినటువంటి ఒక విశ్వాసి అన్నిటిలో కూడా అనిపించేది ఏంటంటే కరువు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమలో కరువు వచ్చేస్తుంది. ప్రేమలో కరువు, సహనంలో కరువు, ప్రార్థనలో కరువు, పరిశుద్ధతలో కరువు, దేవునికి ఇచ్చుటలో కరువు. ఏమండి, ఇవన్నీ కరువులు కదా. ఆత్మీయ జీవితంలో కరువు అంటే కేవలం అన్నం లేదని కాదు ఇక్కడ అర్థము. జేబులో లేక అకౌంట్లో డబ్బులు లేవని కాదు అర్థం. ఇక్కడ నీ ఆత్మీయ జీవితంలో మహదైశ్వర్యం చేత నింపబడాలి. సమృద్ధిగా దేవుని ఆత్మ ఐశ్వర్యం పొందుకోవాలి, అనుభవించాలి. ఇది దేవుని సంకల్పం. అవర్ గాడ్ ఈజ్ ద రిచెస్ట్ గాడ్.
ఐశ్వర్య దేవుడు ఆయన పిల్లమైన మనం ఎలా ఉన్నామంటే చాలా పూర్ కండిషన్లో ఉన్నాం, బీద స్థితిలో. డబ్బుల కోసమా? ఆస్తిపాస్తులు కాదు. ఆత్మీయ జీవితంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప దరిద్రత, కరువు చాలా భయంకరమైందండి. మీరు ఆలోచన చేసుకోండి. ఆత్మీయ స్థితిలో నాకు ఐశ్వర్యం ఉందా? చెక్ చేసుకోవాలి. లౌకిక సంఘాన్ని ప్రభుత్వ గద్దించాడు. అరే నీకు తినేదానికి బువ్వ కూడా లేదు నాయన, తిండి లేదురా నీకు అంటున్నాడు. నిజమే. బంగారం ఉంది, బ్యాంకులో కోట్ల రూపాయల అకౌంట్స్, ఏమండి లగ్జరీ, లౌకిక సంఘం అన్నీ ఉన్నాయి. ఆయన యేసు ప్రభు మెచ్చుకోవడంలే. దరిద్రుడు అంటున్నాడు. దిక్కుమా, నీకు బట్టలు లేవురా అంటాడు. దిగంబరిగా ఉన్నాడు, బట్టలు కూడా లేవు నీకు. అన్నం లేదు, తినే భోజనం లేదు. తడుతున్న తలుపు గుంపుగా కాదు, ఇండివిజువల్గా. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరైనా సరే, ఈ మాట వినే వాళ్ళు ఎవరైనా సరే, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిరేడు, ఎవడైనాను సరే నా స్వరం విని తలుపు తీసి తలుపు తడుతున్నా కదా, వినబడుతుందా నీకు? ప్రభు ఆశ ఏంటి? నీ బద్ధకం ఏంటి చెప్పండి. ప్రభుకేం పట్టింది? నువ్వు పస్తుబట్టి సత్యానికైనా బాధే. నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, ఇదిగో ఆ చిన్న కుమారుడు వల్లే ఇక్కడ నేను ఆకలికి చనిపోతున్నాను అనే స్థితిలో చాలామంది ఉన్నారు. చనిపోతున్నాను, ఐ గోయింగ్ టు డై. అనేక మంది విశ్వాసి నాడు ఎలా ఉన్నారంటే నేను చనిపోబోతున్నాను. చావద్దు బిడ్డ, చావద్దు. చిన్న పని చేయి, నీ తలుపుది, నీ తలుపు బద్ధకమైన తలుపు ఉంది, తీసిపడాయి. లోక ప్రేమని తలుపు అడ్డం పెట్టుకున్నామేమో తీసేస్తాయి. గర్వమని తలుపు పెట్టుకున్నామో తీసేస్తాయి. స్వనీతి అని తలుపు పెట్టుకున్నావు తీసేస్తాయి. సొంత జ్ఞానం అని తలుపు పెట్టుకున్నావు తీసేస్తాయి. తలుపులు తీసేయి, తలుపులు పగలగొట్టు, ఓపెన్ చేయి. యేసయ్య నీలోనికి వస్తాడు. ఆయన దగ్గర మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించేటటువంటి ఆహారము ఉన్నది. హల్లెలూయా. జీవాహారము నేనే, నన్ను భుజించువాడు ఎన్నటికి నీ చనిపోడు. తెలుసా? వాక్యమే యేసు ప్రభు దేవుడు, వాక్యమే జీవాహారము. వాక్యము బైబిల్ చేతిలో ఉంది, పెద్ద బైబిల్స్ పెట్టుకున్నాం. దుఃఖకరమైన పరిస్థితి అంటే ఈ బైబిల్ కేవలం సండే మార్నింగ్ వాడేవాళ్ళు కొద్ది మంది ఉన్నారు, అప్పుడప్పుడు ఆడేవాళ్ళు కొద్ది మంది ఉన్నారు, అసలు వాడిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న కుమారుడు కరువులో చచ్చిపోయే స్థితికి వచ్చేసాడు. ఈరోజు నీ ఆత్మీయ కరువు ఎందులో ఉంది? పరిశుద్ధతలో కరువు అయిపోయింది కదా. ఒకప్పుడు ఉన్నంత నిక్కచ్చిగా పరిశుద్ధతను ప్రేమించే మనసు లేదు. ఇప్పుడు ఎన్ని మురికి డాగులు పడ్డా మామూలు. అంతకుముందు అయితే చిన్న మురికి అయితే అబ్బబ్బో మురికి ప్రభా కడుగు ప్రభా. ఇప్పుడు ఆ ప్రార్థన ఏది? మాటలు కొంచెం పొరపాటు వస్తే ప్రభా అనవసరంగా మాట్లాడాను ప్రభా, క్షమించు ప్రభా, నా పెదవులు కాల్చు నాయన అని అడుక్కున్న పరిశుద్ధత కొరకు. ఈరోజు లెక్క పక్కలే. నీ నోరు ఎట్ట వాడుతున్నావు నీకు తెలియదు, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు. మేము దేవుని బిడ్డలం మళ్ళీ అది మాత్రం గ్యారంటీ చెప్తాం. కాబట్టి ప్రార్థనల కరువు. 3 పూట్ల శుభ్రంగా భోజనం చేస్తున్నాం. బిర్యానీ కాబట్లే ఏదో ఒకటి పచ్చడో పప్పుకూరో 3 పూట్ల తినాలి కదా. కానీ ప్రార్థన
దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, అంత బిజీగా ఉండి. ఈ ప్రార్థన కూడా మనకు కరువు అయిపోయింది, సహవాసంలో కరువు అయిపోయింది. ఒక సండే అటెండ్ చేసి చాలు, వాళ్ళ అడ్రస్ కనబడదు, మధ్యలో ఎక్కడ కనబడకు చాలామంది. ఆత్మల భారం కరువు అయిపోయింది. సువార్త చెప్పాలి బ్రదర్, అదే వాళ్ళు చూసుకుంటారు. మనకి ఏమండి, ఈ కరువు గురించి నీకు చింత లేదా, ఆలోచన లేదా, బాధ లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటీస్ ఏంటంటే, ఈ కరువులో అలా నిలిచి ఉంటే ప్రియ జనాంగమా నువ్వు చనిపోబోతున్నావు. యేసుప్రభువు ఒక సంగతి అన్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు ఆల్రెడీ చచ్చావు, మృతుడవే. సావనైన వాటిని మిగిలిన వాటిని బలపరుచుకో, ఇంకా సత్యదానికి కొన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మకు దుఃఖం ఏంటంటే, ఆ దుఃఖం మీకు అర్థం కావట్లే. మేము మంచి బట్టలు వేసుకున్నాం, మంచి ఫుడ్ తిన్నాం, మంచి ఇల్లు ఉంది, మంచి వాహనాలు ఉన్నాయి, ఓహా మా పిల్లలు ఇంత స్థాయిలో ఉన్నారు, ఇంత స్థితిలో ఉన్నారు. నేనంటాను, ఇవన్నీ ప్రభుకు సంతోషం కలిగించడం లేదు చెప్తాను. నీకు సంతోషమే, నీకు ఆనందమే, కానీ దేవుడు ఈ లోక సంబంధమైన స్థితిగతులు బట్టి ఆనందించే దేవుడు కాడు. ఆయన నీ నిత్యత్వాన్ని గురించి, నిత్య రాజ్యములు నువ్వు ఏ స్థితిలో ప్రవేశించబోతున్నావో, ఏ స్థాయిలో ఉండబోతున్నావో అనే దాని గురించి, ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు ఎలా ఆయన కొరకు బ్రతుకుతున్నావో దాని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ఆయనకి ఆనందం కలగలేదండి. దేవునికి ఆనందం కలగట్లేదు, ఎందుకంటే ఎన్నెన్నో షార్ట్ కమింగ్స్, అంటే కొన్ని పరిస్థితులు, బలహీనతలు పెట్టుకొని ఆ విషయంలో మనం ఇలాగ కూడా చింతించకుండా, బాధపడకుండా, అయ్యో అని యెషయాలాగా కేక వేసే పరిస్థితి లేకుండా ఎంత ధీమాగా మనం వెళ్ళిపోతున్నామంటే అంత ధీమాగా వెళ్ళిపోతున్నాం. బట్ వన్ ఫైనల్ డే, ఒక చివరి దినం అనేది మనకు ఉంటుంది పిల్లరా ఈ భూమి మీద. లాస్ట్ డే, ఫైనల్ డే, ఫైనల్ మినిట్స్ ఉంటాయి. ఆ టైంలో నీ నోటి గుండా హృదయమార, ప్రభువా నేను నీకు సంతృప్తికరంగా జీవించగలిగానయ్యా, టేక్ మై సోల్, నా ఆత్మ తీసుకో అంటే వండర్ఫుల్. అలా కాకుండా ప్రభువా ఇంకొంచెం అవకాశమే నాయనా, అయ్యో దేవా సరిగ్గా జీవించలేకపోయానయ్యా, సేవ చేయలేకపోయానయ్యా ప్రభువా, ఏ మొహమెట్ నీ దగ్గరికి వచ్చేది ప్రభువా, లోకంతో సంపాదించానయ్యా, నీకోసం నేను సంపాదించలేదు ప్రభువా. ఏడుస్తుంటే దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, ఇప్పటికే నీకు ఇవాళ సమయం చాలా ఇచ్చేసాను, నీకు నేను అనుకున్న సమయం ఇవాళ సమయం ఇచ్చేసాను, బట్ ఇప్పుడు ఆ సమయము లేదు. యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. ఖర్చు చేశావు చిన్న కుమారులాగా. పిల్లలు నేను వాస్తవ చెప్పి ఇక్కడ నిలబడితే అవుతుందంటే, ఆ ప్రభు యొక్క భారం నాలో నింపబడి చెప్తున్నంతే. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏమీ లేదు. గమనించండి, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేదన, బాధ వెల్లడి చేస్తున్నాడు. నాకేం బాధ చెప్పండి? సో ఇక్కడ మనం గమనించాలి, నీ కరువు స్థితిని బట్టి ఏమైనా కొద్దిగైనా చింత ఉందా అంటున్నాను. ఆ కొద్ది చింత నీలో ఈరోజు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో చాలా పెను మార్పులు వస్తాయి. అది రావడం లేదు, వినడం వరకే. ఓకే, మంచిదన్నా, మంచిదంకుల్, బాయ్, అంతే. నాకైతే అనిపిస్తుంది, ప్రభా ఎంతకాలం మా జీవితాలు ఇలా సాగిపోవాలి, ఇలా ఎంతకాలమే కింద పడిపోయి ఉండాలి. వేదన, బాధ అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. ఇక్కడ ఈరోజు ప్రభు కృపిస్తే ఈ కొద్ది నిమిషాల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం గమనించేటువంటి ఒక మాట ఏంటంటే, దయచేసి చూడండి, లూకా సువార్త
15వ అధ్యాయం 14 వచ్చింది. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి, ఇబ్బంది ప్రారంభమైంది. ఇంగ్లీష్లో మనము ఆ మాట ఏమని చూడొచ్చు అంటే, హీ బిగేన్ బీ ఇన్ నీడ్ ఆర్ వాంట్. హీ బిగేన్ టు బీ ఇన్ నీడ్. అవస్థలు చేశాయి. ఇబ్బంది అంటే అనుకున్న కనీస అవసరం తీర్చబడలేకపోతే అది ఇబ్బంది. తండ్రి ఇంటిలో లగ్జరీ లైఫ్ అనుభవించాడు. ఇప్పుడు అంతా పోయింది, కరువు వచ్చింది, ఇబ్బంది ప్రారంభమైంది. ఎంత ఇబ్బంది అంటే తినే తిండి లేదు చెప్పారు. ప్రియులారా గమనించండి, ఇందులో ప్రభు నాకు చూపిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, దేవునికి దూరమైపోయిన ఒక వ్యక్తి, లేక ప్రభువుని ఎరిగిన ఒక వ్యక్తి, ముఖ్యంగా దేవుని ఎరిగి జారిపోయిన వ్యక్తి తిరిగి దేవుని వైపు తిరగాలి అని అంటే జీవితంలో కొన్ని ఇబ్బందులు దేవుడు అనుమతించవలసిన అవసరం ఉంది. అంటే దేవుని ఎరిగిన వారికి, దేవుతున్న వారికి ఇబ్బందులు కలగవంటే కలుగుతాయి. కానీ ప్రతి ఇబ్బందిలో కూడా ఒక పాఠం ఉంది. ఇందాక ఆరాధన వర్తమానంలో విన్న భాగంలో అది కూడా ఒక సత్యం. అది గాడ్ వాంట్స్ టు టీచ్ యూ మెనీ లెసన్స్. దేవుడు నీకు అనేక పాఠాలు బోధించాలని తలంపుతోనే కొన్ని వ్యతిరేక పరిస్థితులు, కష్టాలు, నిందలు, సమస్యలు, ఇబ్బందులు అనుమతిస్తాడు. ఆ ఇబ్బందిలో మనము ఎలా ఉండాలి దేవుడు కోరుతాడంటే, బిడ్డ ఈ ఇబ్బందిలో నువ్వు నా వైపు తిరుగు. కడుపు నిండింది, కఠిన నిద్ర ఉంది, నీకేం అర్థం కాదు. దేవుడు అంటే ఏముందలే ఉంటాడులే దేవుడు ఒక పక్క అనుకుంటూ బతికావు. కానీ ఇప్పుడు నొప్పి కలిగింది, అవసరతలు పెరిగాయి, సమస్యలు పెరుగుతున్నాయి, ఎవరు నాకు దిక్కు అంటూ విశ్వాసి, జారిపోయిన విశ్వాసి, చల్లారిపోయిన విశ్వాసి మరలా దేవుని వైపు తిరగడానికే దేవుడు ఇబ్బందులు అనుమతిస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది అని ఒక కొలిమి ఉందంట. అప్పుడప్పుడు మన ఇబ్బంది కొలిమి పంపిస్తూ ఉంటాడు. వెండిని పుట వేసినట్లుగా అంటే అర్థం ఏంటి? వెండి కానీ లేక బంగారం కానీ అగ్నిలో పుట వేసినప్పుడు అది మేలవుతుందా, కీడవుతుందా? మేలు. కల్మషం పోద్ది. మనలో ఉన్న కల్మషం తీసేయడానికి అప్పుడప్పుడు నన్ను తీసుకుపోయి కొలిమిలో వేస్తాడు, ఇబ్బంది కొలిమిలో వేస్తాడు. బ్యా అని కేక పెడితే కుదరదు. కరిగిపోవాలి, దీనమైపోవాలి. నీలో ఉందే చెత్త, చెదారము, కల్మషము, మురికి, మస్టు పోవాలి. కొన్ని మురికి, కొంత కల్మషం మాట చెప్తే కొంతమంది పోతుంది, కొంతమందికి మాట కాదు, మంట కావాల, మంట పుట్టాల. అయ్య బాబోయ్ అని కేకలు పెట్టాల. రే అలా బాకరా. ఈ అగ్ని ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి కల్మషాన్ని పూర్తిగా తీసేస్తుంది. పిల్లరా, మనం కూడా అగ్నిలో పుట వేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి. నీలో ఉన్న స్వనీతి, గర్వము, అహంకారము, లోకపు మురికి, శరీర మురికి, పాపపు మురికి కాలిపోవాలి.
దేవుడికి ఒక మార్గం లే, ఎత్తుకోపోయి ఇబ్బందికులు పడేస్తాడు. నువ్వు శుద్ధి అయ్యేదాకా తప్పదు, దేవుని బిడ్డలకు తప్పదు. సో ఇక్కడ ఈ చిన్న కుమారుడు కూడా ఇబ్బంది అనేటటువంటి కొలిమిలోకి వెళ్ళడం మొదలుపెట్టాడండి. అక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి. ఎందుకు వచ్చింది బాబు చిన్న కొడుక, ఎందుకు ఇబ్బందులు వచ్చాయి తెలుసా నీకు? అసలు నీ పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసా నీకు? ఇప్పుడు మనం చూద్దాం. అతడు ఒకప్పుడు ధనవంతుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఈజ్ రిచ్ యంగ్ మ్యాన్. ధనవంతుడు అయి ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడే, ఘనమైన వాడే, మంచి పొజిషన్. చూడండి, అతడు తండ్రికి దూరం అయిపోయి ముందేమో ఖుషిగా తిరిగి ఉండొచ్చు. ప్రారంభం బాగానే ఉండొచ్చు, ఎందుకంటే జోబు నిండా డబ్బే, బ్యాగ్ నిండా డబ్బే. అబ్బో రెండ్రా కమన్ ఎంజాయ్ గంజాయ్ అందరినీ అన్నిటినీ అనిపిద్దాం రండి. ఎంతసేపు ఉంటుంది? పైసా సంపాదించకుండా, కష్టపడకుండా వీడు తండ్రి సంపాదించిన ఆస్తి ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో కొంతమంది అట్టే ఉంటారు, పని చేయరు, ఎవరో సంపాదించినంత బతికేయాలనుకుంటారు. పిల్లలు గమనించండి, అది మంచి విధానం కాదు. దేవుడు నీకు కాళ్ళు, చేతులు, శక్తి, ఆరోగ్యం ఇచ్చినప్పుడు కొంత హార్డ్ వర్క్ చేయాలి. అది ఏ చిన్న పనైనా చేయాలి, సంపాదించుకుని బ్రతకాలి. కానీ వీడికి ఏం నేర్చుకున్నాడు? వీడు సంపాదించిన సొమ్ము కాదుగా, అబ్బ సొమ్ము, నాన్న సొమ్ము, నా ఇష్టం. ఇప్పుడు ఏడైపోయాడు? రిచ్ మ్యాన్ బికేమ్ పూర్ మ్యాన్. వాడు బీదవాడైపోయాడు. ఎంత బీదవాడంటే కడుపు కాలిపోతూ ఉంది, ఆకలే. ఒకప్పుడు అతడు తండ్రి ఇంటిలో కుమారుడికి కలిగినటువంటి హక్కు కలిగి జీవించాడు, స్వతంత్రంగా జీవించాడు. ఇప్పుడు ఎక్కడ పోవాల పని, సంపాదనకి ఎవరు పని లేదంట. అది చూస్తారా? ఎవడు అతనికి ఏమి ఇవ్వలేదు. ఆఖరికి ఎక్కడ దొరికింది పని? పందుల ఓనర్ దగ్గర దొరికింది పని. పందుల ఓనర్. పోనీ గొర్రెల కాపరి అంటే బాగుండేది, వాడు పందుల కాపరి, పందులకు ఓనరు. అంటే ఎందుకు నేర్చుకుంటానంటే వీడిలో పంది బుద్ధి వచ్చింది కాబట్టి పందుల దగ్గరికి పోయాడు. పంది ఏం చేస్తుంది? శుభ్రత ప్రేమించదు. ఏం ప్రేమిస్తుంది? మురికినే ప్రేమిస్తుంది, బురద గుంటలు ప్రేమిస్తుంది. నేనుకుంటున్నాను, రే అబ్బాయి, నీకు నీ బుద్ధికి జాబు ఇదిగో, పందులతో సహవాసం చేయి. పందుల దగ్గర ఎంత మంచి వాసన ఉంటుందో కదా, చెప్పండి, ఎంత మంచి వాసన ఉంది పందుల దగ్గర. ఆడపోయి కూర్చోాలి. ఇక పందుల దగ్గర పోయేటప్పుడు వాడు ఏమైనా సూటు బుడి కోయడుకొని ఏం లేదు, ఏదో మామూలు బట్టలు వేసుకొని కర్ర పట్టుకొని ఆ పందులను తీసుకుపోయి మేపుకొని రావాలా. ఎంత నీచ స్థితి వెళ్ళిపోయాడంటే పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడంట. పందులు తినే పొట్టు, ఎంత అసహ్యంగా ఉందండి అది కదా, పందులు తినే పొట్టు. కానీ ఈరోజు అనేకులు యవ్వన ప్రపంచము, ధనభోగాలకు అలవాటైనటువంటి మనుష్య జాతి ఏం చేశారంటే పందుల పొట్టే తింటున్నారు. పొట్టు అంటే అది విలువలేనిది, మనిషి తినే తిండి కాదు, ఆహారం కాదు, పశువులది. పందుల పొట్టది. పాపం అంటే అది మన బిర్యానా, పాయసమా? పాపం అంటే అది పొట్టు, పందులు తినే పొట్టు. వీడి స్థితి ఎటైపోయిందంటే, ఎందుకు ఆ స్థితికి వచ్చాయంటే ఆ పందులు తినే పొట్టు ఆల్రెడీ జీవితం తినేసినాడు, పాపంలో తినేశాడు. అందుకని పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడు, కానీ వాడికి ఏమి ఇవ్వలేదంట. అప్పుడు ఆ కుమారుడిలో ఏమైందంటే
పరివర్తన ప్రారంభమైంది. చూడండి, ఇక్కడ ధనిక స్థితి నుంచి బీద స్థితికి వచ్చాడు. కుమారుడిగా స్వతంత్రమైన వ్యక్తి ఇప్పుడు ఎలా వచ్చాడంటే కుమారత్వాన్ని కోల్పోయి ఒక బానిసలాగా, ఒక పనోళ్ళగా మారిపోయాడు. పనోడు అంటే కూడా నీచమైన పందులు మేపే స్థానంలోకి అతడు వచ్చేసాడు. ఇంటిలో ఘనత ఉంది. పనివారు చూస్తే, చిన్నబాబు గారు వందనాలు, చిన్నబాబు గారు నమస్తే, చిన్నబాబు గారు ఏం కావాలంటే కూడా 10 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. ఘనత, ఆనర్. ఇప్పుడు ఏమైందంటే అడిగే దిక్కే లేదు. ఒకవేళ నేను కూడా వాడు ఎవరిని ఏదైతే అరే పందుల మేపు అదలవా గబ్బుడా పో అదలవా అంటున్నారేమో. అందరూ అసహించుకుంటున్నారు సమాజంలో. నిజంగా చెప్పాలంటే చాలా ప్యాథటిక్ కండిషన్లో ఈ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడండి. తరువాత మనం చూసినట్లయితే అతని యొక్క జీవితంలో ఇవన్నీ అనుభవిస్తూ ఏం చేశాడంటే తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందుకని చెప్పండి. నా తండ్రి ఇంటిలో చదవన్నమాట. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎవరికంటే ఎంతోమంది కూలి వాళ్ళకు ఏముందమ్మా అన్నము ఏముంది. తండ్రి ఇంట్లో పొట్టు కదరా బాబు, మంచి ఫుడ్ ఉంది. తండ్రి ఇంట్లో పొట్టు ఉండదు, సమృద్ధి శ్రేష్టమైనటువంటి ఆహారం ఉంది. సో ఇక్కడ నేను మీకు కొన్ని పదాలు ఆర్ అనే అక్షరంతో మీకు జ్ఞాపకం చేస్తా. చాలా ఉన్నాయి, అంటే చాలా అంటే తగినన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇందులోనే మనకు దేవుని యొక్క సందేశము మనకు అందుతుంది పిల్లరా. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే ఇతనిలో రిమెంబరింగ్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రిమెంబరింగ్ ఏంటి? రిమెంబరింగ్ ఏం జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి. తండ్రి ఇప్పటిదాకా తండ్రిని జ్ఞాపకం పాప ఈ అబ్బాయికి చెప్పాలంటే ఏనుకోబాకండి అంటే అన్న చెప్పిన మాట బట్టి వేషల ఇల్లు గుర్తుకొస్తూ ఉన్నాయి, క్లబ్బులున్న ఇల్లు గుర్తుకొస్తున్నాయి, జూదమాడి ఇల్లు గుర్తుకొస్తున్నాయి, త్రాగుబోతులు విందు చేసుకుని ఇల్లు గుర్తుకొచ్చాయి. అన్ని ఇల్లు తిరిగి అయిపోయింది, పాపరైపోయాడు, దిక్కుమాలిన స్థితిలోకి వచ్చేసాడు. ఇప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకొస్తుందండి. పిల్లలు గమనించండి, ఇక్కడ వినే నీవు నీ జీవితంలో దేవునితో సంబంధం లేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, దేవునికి దూరమైపోయిన బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రేమ ఎలాంటిదంటే లోబడంలోని ప్రజల వైపు దినమెల్లా నేను నా చేతులు చాపుచున్నాను అంటే అర్థం ఏంటంటే కమాన్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. నా చేతులు చాపబడి ఉన్నాయి కుమారుడా కుమార్తె, ప్లీజ్ కమ్ టు మీ, కమ్ బ్యాక్ టు మీ, కమ్ బ్యాక్ కమ్ బ్యాక్. ఎవరు రావాలి? సుష్టములు పూజించేవారు, విగ్రహములు పూజించేవారు, సృష్టికర్త అయిన పరమాత్ముడైన దేవుని పూజించుటకు వెనుకకు రావాలి. అబద్ధములలో జీవించేవారు సత్యవంతులుగా జీవించడానికి వెనుకకు రావాలి. పాపమని అపవిత్రతలో దొల్లాడేవారు పరిశుద్ధంగా జీవించడానికి వెనుకకు రావాలి. మరణం ఉన్నవారు జీవాన్ని పొంది నిత్యత్వంలో దేవాది దేవునితో పరలోక రాజ్యంలో మోక్షం ఉండడానికి వెనుకకు రావాలి. ఒక ప్రభు నేను జారిపోయింటే తిరిగి నువ్వు ప్రభు కాడి మోయడానికి వెనుకకు రావాలి. తిరిగి యేసు ప్రభు యొక్క కాడి మోయడానికి నువ్వు వెనుకకు రావాలి. పరిశుద్ధుల గుంపులో నువ్వు రావాలి, దేవుని సంఘంలోకి రావాలి, తండ్రి ఇంట్లోకి రావాలి, వాక్యం దగ్గర నువ్వు రావాలి, ఆరాధనలకు నువ్వు రావాలి, ప్రభు బల దగ్గర నువ్వు రావాలి. బుద్ధి వచ్చినప్పుడు, అప్పుడుదా బుద్ధి లేదు, మైమర్చిపోయాడు. నేను అంటున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది అలా ఉన్నారేమో నాకు తెలియదు. నీ ఆత్మీయ స్థితిని గుర్తించక ఆలోచించక మైమర్చిపోయినావేమో. ప్రియులరా, ఇక్కడ అతడు
తండ్రి ఇంటిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. రిమెంబరింగ్, అంతేకాదు ఆ ఇంటిలో ఏముందంట? అన్నము. రికగ్నైజ్డ్, దిస్ బాయ్ రికగ్నైజ్డ్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్స్ హౌస్. గుర్తించాడు. ఏమని గుర్తించాడు? మా తండ్రి ఇంటిలో కొరత ఉంది. అసలు ఏమైనా లోటు ఉండేదా? ఏం లేదు. నేను కోరినంత తినేదానికి ఉండేది. ఏం కావాలో, బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి బాబు, చిన్నబాబు? దోశ కావాలా, ఉప్మా కావాలా, పొరోటా కావాలా, బిర్యానీ కావాలా, ఏం కావాలి? పలాంది తెచ్చేస్తాను. ఇక్కడ చెప్పేదానికి ఎవడు లేడు, వినేదానికి ఎవడు లేడు, తెచ్చేవాడు అసలు లేడు. ఈ కుమారుడు రికగ్నైజ్డ్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ ఫాదర్ హౌస్. తండ్రి ఇంటి యొక్క సమృద్ధిని గుర్తించాడు. ఈరోజు చెప్పేమంటుందంటే, దేవుని ఇంటిలో ఉన్న సమృద్ధి ఇంకెక్కడ లేదండి. యేసు ప్రభువు అన్నాడు, నా జీవము సమృద్ధిగా నేను మీకు ఇస్తానన్నాడు. సమృద్ధైన సంతోషం, సమృద్ధైన సమాధానము, సమృద్ధైన ఆదరణ, సమృద్ధైన అభిషేకం, సమృద్ధైన శక్తి, సమృద్ధైన జ్ఞానము నా దగ్గర ఉన్నాయి, తండ్రింట్లో ఉన్నాయి, వాక్యంలో ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి. ఎవడికి కావాలి? నీ లెక్కలు ఎంత అవుతాయి? ఎవడికి కావాలి? దరిద్రుడా అంటాడు దేవుడు, దరిద్రురాలు అంటాడు. ఎందుకంటే అది ఐశ్వర్యం, సమృద్ధి. క్రీస్తుని కూర్చున్నటువంటి సమృద్ధి అనే జ్ఞానంలో నువ్వు ఎదగాలి. అక్కలగారులకి మిమ్మల్ని అంటారు, ఊరికి అంటున్నాను, ఏనుకోబండి. బట్టలు కూర్చొని జ్ఞానం చాలామందికి ఉంటుంది. అప్పుడు మాట్లాడుకుంటుంటారు, నేను వింటూ ఉంటా. నాకు తెలీదు, ఇది ఆ పట్టు చీర, ఇది ఆ పట్టు చీర, ఇది ఆ వెరైటీ, ఇది ఈ వెరైటీ, ఇది ఇట్టుంటుంది, అది అట్టుంటుంది. మంచిదే, డబ్బు పెడుతున్నారు కాబట్టి వాటి గురించి జ్ఞానం ఉండాలి. ప్రతిదానికి ఒక కొనుగోలు చేయాలంటే జ్ఞానం ఉండాలి. అంత జ్ఞానం బట్టల కొరకు మనం కలిగి ఉన్నాం. కానీ దైవిక జ్ఞానం ఎంత ఉంది? యవనస్తులకు మీ ఎడ్యుకేషన్లో, సబ్జెక్ట్స్లో ఎంతో జ్ఞానం సంపాదిస్తారు. కానీ దైవ జ్ఞానం ఎంత ఉంది బాబు? ఎవరు బిడ్డలారా, దేవునికి వచ్చే జ్ఞానం సంపాదించుకుని రండి. వస్తున్నారా? దైవ వాక్యము, దైవ జ్ఞానములో మీరు ఎదుగుతున్నారా? చెప్పండి. నో ఇంట్రెస్ట్, ఆశ లేదు, ఆకలి లేదు, ఆరాటం లేదు. నేను చెప్తున్నాను, భూలోకంలో ఒక ఉద్యోగ సంపాదనకి మీ డిగ్రీలు ఎంత క్వాలిఫికేషన్స్ అవసరమో, పర్లోకంలో స్థానానికి కూడా ఆత్మీయ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి, కావాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా మీకు? పర్లోక రాజ్యమేనా కాదా? మాట్లాడండి. ఏమి పర్లోక ఒక రాజ్యమా, లేకపోతే బొమ్మల పోయి నిలబడి కొట్టుకుంటూ స్తోత్రం స్తోత్రం అనుకుంటూ కూర్చుంటాం అక్కడ? చెప్పండి. పర్లోక ఒక రాజ్యము, సింహాసనాలు ఉన్నవి, అధికారులు ఉన్నవి. యేసుతో కూడా మనం కలిసి పాలన చేయబోతున్నాం. బట్ నీ పొజిషన్ ఎక్కడ? కలెక్టర్ కావాలి, ఏం చదవాలి? 5వ తరగతి చదివి కూర్చొని కలెక్టర్ అంటే అవుతాడా? ఏం చదవాలమ్మా? పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఆడ సిస్టర్ చెప్తున్నారు, బాగా వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటున్నారు. మీరు ఉండాలి. 5వ తరగతి ఇస్తారమ్మా? ఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరు. మరి పనులకు ఇస్తుందా? సేమ్ బ్రదర్, పనులకు ఇస్తుందా? నేను గమ్ముంటి కూర్చొని ఉంటాను, పనులకు పెద్ద పొజిషన్ ఇస్తాడు ఏసయ్య. నీకు ఎంట్రీ ఇవ్వడమే గొప్ప భాగ్యం అనుకోవాలి. పనులకులో గేట్ తీసి రా బాబు రా అమ్మ అని చెప్పడమే గొప్ప భాగ్యం. ఎందుకంటే అగ్నిలో నుండి లాగబడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు ఈ రోజుల్లో. ఏసయ్య నీ పాపిని క్షమించి రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, జీవితం రాసుకో, ఓకే అయిపోయింది, బాప్తీసం అయిపోయింది, చాలు. ఎంట్రీ ఎక్కడికే? పరలోకం. అంతే. పరలోకంలో కూడా అందరూ ఒకే స్థానం ఉండరు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఎక్కడో ఉండొచ్చు నువ్వు.
అందరు తీసిపోయి దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టబోవడం లేదు. ఆలోచించేయండి. మీరు ఇంత చెప్పిన అంటారు, ఏముంది అంకుల్, నాకు సీట్ వస్తే చాలు అంకుల్ అని కొన్ని వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. నాకు సీట్ వద్దు అంకుల్, సింహాసనం వద్దు అంకుల్, కిరీటాలు వద్దు అంకుల్. అరే పిచ్చోళ్ళారా, ఎవరికోబక్కండి. పిచ్చోళ్ళు ఎందుకున్నారంటే ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలు బాబు. నువ్వు సీఎం అయినా, పిఎం అయినా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా, రిటైర్మెంట్ ఉంది, టర్మ్ ఉంది, పరిపాలకులకు 5 years అయిపోతే దిగిపోవాల్సిందే. కానీ నేను చెప్తున్నాను, మనం ప్రభు బిడ్డగా పరలోక రాజ్యంలో ప్రభునికి వచ్చిన అనుభవజ్ఞానం పెరిగి ప్రభు కొరకు ప్రయాసపడినట్లయితే మనం పొందబోయే మహిమ, మనం పొందబోయే పదవి, అధికారము శాశ్వతం. అందుకు స్తోత్రపడి హల్లెలూయా. శాశ్వతం అండి. వద్దా నీకు? వద్దా? కావాలంటే ఏం చేయాలక్క చెప్పండి? తండ్రింటికి రావాలి. సమృద్ధి ఉన్నది. నెక్స్ట్ ప్రియుల మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము. తర్వాత అతడు చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే, నేను వెళ్ళి నేను పరలోకమునకును నీకును విరోధముగా ఏం చేశాను చెప్పాలా? పాపము. అది దీన్ని ఏమంటారంటే రిపెంటెన్స్. రిపెంటెన్స్, పశ్చాత్తాపం. నేను అంటున్నాను, ఏనుకోబాకండి, మీరు ఎన్నిసార్లు పశ్చాత్తాపడుతూ వచ్చారు మీ జీవితంలో? అప్పుడన్నా, అప్పుడు, ఎప్పుడు, అప్పుడు, ఎప్పుడు, అప్పుడు, ఎప్పుడు యేసుకి హృదయం ఇచ్చి చేయమన్నారే టక్కని తీస్తున్నా, అప్పుడు. అంతేనా? ఆ రోజు అయిపోయింది. ఇంకెప్పుడు లేదా? అస్సలు లేదన్నా. అందుకే మన బతుకులు తెల్లారుతున్నాయి. పిల్లల పశ్చాత్తాపం అనేది ప్రతి దినములో, ప్రతి సమయంలో నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఆ ప్రతి సమయంలో కూడా నువ్వు మారు మనసు పొందుతూ రావాలి. అది రక్షణ కొరకైనటువంటి మారు మనసు. ఒకటి బిగినింగ్, ప్రారంభంలో. ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభుత్వం నడవాలి, సాగాలి, ఎదగాలి, సేవ చేయాలంటే అనుదినంలో కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మారు మనసు పొందుతూ రావాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ప్రభుత్వం, నువ్వు మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. చెప్పాలంటే డైలీ రిపెంటెన్స్, అనుదిన మారు మనసు మనం కలిగి ఉండాలి. ఈరోజు నీవు నీ భార్యని కష్టపెట్టి ఉంటే మారు మనసు పొంది సారీ మా చెప్పు. ఒకవేళ భర్తను భార్య కష్టపెట్టి ఉంటే ఏమండి సారీ, నేను కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాను, అది మారు మనసు. బ్రదర్ నేను పొరపాటు నేను అనేసి బ్రదర్ ప్లీజ్ సారీ, క్షమించండి. సిస్టర్ అక్క నేను గబక్కని అనేసాను, బాధ పెట్టాను, క్షమించు. ఉన్నాయి ఇవి. మమ్మీ డాడీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, క్షమించు. ఈవెన్ తండ్రి తల్లి కూడా, బిడ్డ అమ్మాయి లేదా బాబు నేను కొంచెం గట్టిగా అరిచేసాను, కోపం వచ్చి బీపీ పెరిగిపోయి ప్లీజ్ ఏమనుకోబాక సారీ. ఎంత బాగుంటుందండి కుటుంబము, సంఘం ఎంత బాగుంటుందండి. ఇది జాత కదా మనకి, బిర్ర బిగుసుకోపోవడమే. రేయ్ నీ సంగతి చూస్తా, మో నీ సంగతి నేను చూస్తా, ఏ భార్య నీ సంగతి కథ తెలుస్తే అనుకున్నావు. ఏమండి మిమ్మల్ని ఎక్కడ తిప్పాలి తిప్పుతా ఉంటుంది భార్య. ఏంటండి ఇది? మారు మనసు లేని జీవితాలు. అలాగే దేవుడితో కూడా మనం వ్యవహరించే విధానం ఎలా ఉందంటే, అన్నీ తెలిసి కూడా నేను చాలా కరెక్ట్ మనిషి అన్నట్టు బతుకులు మనకు లేవంటారా? దేవుడు వాక్యంతో మాట్లాడి కూడా పర్వాలేదులే, అది ఏదో చెప్పాడు ఈ అన్న, ఆ అక్క, ఈ అన్న, అంతేగాని సున్నితమైనటువంటి స్పర్శ మనస్సాక్షిలో ఉండి, మనస్సాక్షిలో సున్నితమైన స్పర్శ కలిగి ఉండాలి. అర్థమవుతుందా? సున్నితంగా ఉండాలి మనస్సాక్షి. కొంతమంది మనస్సాక్షులు వాత వేయబడిన మనస్సాక్షులుగా మారిపోయినాయి, బండబారిపోయిన మనస్సాక్షులుగా మారిపోయినాయి. మేము భక్తులమే, నో డౌట్ ఉన్నారండి.
ఎంత బాధకరమైన విషయం అండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, జరుగుతున్న విషయం చూస్తున్నట్లయితే అతడు రిపెంటెడ్, పశ్చాత్తాప పడినాడు. తర్వాత ఆయన రిటర్న్ దిస్ బాయ్ రిటర్న్ టు హిస్ ఫాదర్స్ హౌస్. రిటర్న్ ముందు రికగ్నైజ్ చేశాడు, గుర్తించాడు సమృద్ధి. తండ్రిని రిమెంబరింగ్ గాడ్ ఫాదర్స్ హౌస్ గుర్తు చేసుకున్నాడు. తండ్రి సమృద్ధి గుర్తించాడు, రికగ్నైజ్. దెన్ రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు. దెన్ రిటర్న్. అయితే ఒకటి గమనించాలి, ఈ రిటర్న్ అనేటప్పుడు ఒక మాట ఏంటంటే అతడు లేచి అనే మాట ఉంది, ఉందమ్మా? లూకా 15:18 ఏం రాయబడి చెప్పమ్మా? నేను లేచి, చాలు, నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి. అంటే లేచి అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన బెడ్ మీద పడుకొని లేచిపోతాను ఆ మాట అనుకుంటున్నారా? లేదు. నేను బెడ్ మీద పడుకున్నాను, టైం ఉదయం 7 అయింది, నేను లేచి ఇప్పుడు మొహం కడుక్కొని మా తండ్రి ఇడుపులు అనుకుంటున్నాను మీరు. అది కాదు. అది నేను లేచి అన్నప్పుడు నా పడిన స్థితిలో నేను లేస్తాను, నా మురికి స్థితిలో నుంచి లేస్తాను, నా కరువు స్థితిలో నుంచి పైకి లేస్తాను, నా ఒంటరి స్థితిలో నుంచి నేను పైకి లేస్తాను. ఐ విల్ గెట్ అప్. నేను లేస్తాను, లేచి వెళ్తాను. దట్ ఈస్ వెరీ 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 స్ట్రాంగ్ డెసిషన్. బలమైన తీర్మానం చేశాడు ఈ చిన్న కుమారుడు. బలమైన తీర్మానం చేసే వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఇఫ్ యువర్ డెసిషన్ ఈజ్ స్మాల్ ఆర్ వీక్, నథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరగదు. నీ తీర్మానం కనుక బలముగా ఉన్నట్లయితే నీవు గొప్ప కార్యాలు నీ కొరకు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. లేవాలి. 2024లో పడుకొని కాళ్ళు ముడుచుకొని చదువుకొని అయిపోయింది, చాలే, టైం చాలా నీకు. ఇంకా కళ్ళ ముందు లోకమంతా గలిబిలవుతుంది, ఇంకా నిద్రపోతావా? దున్నపోతలాగా అంటాడు దేవుడు యోనాతో అన్నట్టు, నిద్రపోతా దున్నపోతా అన్నట్టుగా లే. ఇంకా నిద్ర. భూకంపాలు కలుగుతున్నాయి. మక్కా లాంటి ప్రాంతాల్లో జలప్రళయం, క్లౌడ్ బర్స్ట్ అయ్యి వరదలు సంభవిస్తున్నాయి. లాస్ ఏంజల్స్లో కోట్ల ఆస్తుల భవనాలు తగలబడిపోతున్నాయి. యుద్ధాలు పెరిగిపోతున్నాయి. కోవిడ్ లాంటి వ్యాధులు, తెగులు పెరుగుతున్నాయి. ఏదో రాబోతుంది. నువ్వు నిద్రపోతావా? సిగ్గు లేదా అంటాడు దేవుడు మనల్ని. బుద్ధి లేదా అంటాడు మనల్ని దేవుడు. క్రైస్తవులు నిద్రపోతున్నారు కాబట్టి లోకం సస్తా ఉంది. నన్ను బట్టియే ఈ ఉపద్రవం మీకు వచ్చిందని యోనా ఒప్పుకున్నాడు. చెప్పాలంటే సంఘము, దేవుని ప్రజల యొక్క నిద్రపోతనమే లోకానికి ఒక పెద్ద కీడుగా ఉన్నందుకు ప్రభునాడు మేల్కొని ప్రార్థన చేయండి. లే సోమరోడా, సోమరదాన. ఇది నేను అనుకోవడం కాదండి, ప్రభు యొక్క వేదన అది. గత దినములన్నీ నిద్రపోయారు, పడుకున్నారు, తిరిగారు, శిఖాలు చేశారు, ఏదో చేసుకున్నారు, కాలక్షేపంగా గడిపేస్తావు. చాలదా నీకు? 2025 కూడా అంతేనా? ఏదో జరగాలి, ఇంకా ఏదో మనకి అయిన చెప్పకూడదు, అవసరం లేదు. ఈ కుమారుడు ఏం చేశాడు? లేచాడు. నువ్వు లేస్తే నీ జీవితంలో ఒక గొప్ప మలుపు. సంఘంలోనండి గమనించండి, వేదన పడండి. నువ్వు లేచిన వ్యక్తిగా ఉంటే చాలా మార్పు వస్తుంది. స్టిల్ యు ఆర్ ఆన్ ద బెడ్, స్టిల్ యు ఆర్ ఆన్ యువర్ వీల్ చైర్. ఇప్పుడు పడక మీద పడుకొని కళ్ళగంటున్నావు, వీల్ చైర్లో కూర్చొని కునుకులు తీస్తున్నావు. లే. ఎంత కాగబెట్టిన లేకపోతే నేనేం చేస్తే దేవుడు ఏం చేస్తాడు?
పిలిపిస్తున్నాడు. నా బిడ్డలారా, నా ప్రజలారా, లేయండి, వేళ అయినది, నిద్ర మేలుకోని వేళ అయిందని తెలుసుకొని లేయండి. ఈ భూ ప్రపంచానికి రకరకాల పరిస్థితులు రాబోతున్నాయి, లేయండి. మత్తులారా మేల్కొనండి. ఏ వేలు పిలుపు, ప్రార్థనకు రండి. ఇంట్లో కమ్మగా కాళ్ళు ముడుచుకు పడుకుని నిద్రపోతులాగా బతకబాకండి. నా సంధికి రండి, వేదనతో కన్నీటితో ప్రార్థన చేయండి, మూలగండి, అంగలార్చండి. లే, నినివే పట్టణానికి వెళ్ళు, సువార్త ప్రకటించు. ఏం చేస్తున్నావు? నువ్వు రక్షించబడ్డావు, ఆరాధించావు, ప్రభు బల్ల పాల్పొందుతావు. ఒక్కరికి ఒక్క రోజు కూడా సువార్త చెప్పని బ్రతుకు, అది ఎలాంటి బ్రతుకు అని చెప్పాలి? అది క్రైస్తవ జీవితమా? అది క్రైస్తవ జీవితం అంటారా? చెప్పండి మీరే. సమరి స్త్రీ, ఒక్క స్త్రీ పనికిమాల బతుకు. యేసు పలకరించాడు, మాట్లాడు. అబ్బబ్బో, ఆమె ఎంత పరుగు తీసిందండి, ఎంత పరుగులండి. నాకు అనిపిస్తుంది అట్లాంటి స్త్రీ ఒక్కరు గూడు లేస్తే చాలు. ఒక్కరు. సమరి స్త్రీ పేరు లేదు పాపం, అక్కడ పర్లకు చూసుకుందాం. ఒక్క సమరి స్త్రీ ఊరంతా కదిలించిందే. నీ వీధిని కదిలించావా బాబు? తల్లి, ఎక్కడన్నా పడుకోవాలన్నా, వండుకొని తినాలన్నా టైం లేదన్నా. టైం లేదు, అన్నిటికీ టైం ఉంటుంది. మళ్ళా మీరేమనుకుంటున్నారు? ప్రభు మనం చూసి సంతోషపడుతూ అనుకుంటున్నారు మీరు? ప్రభు అడగమంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఆనందించుచున్నాను, మీరు తలంచుచున్నారా? నో. తండ్రికి ఎప్పుడు ఆనందం అంటే, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు రోషముగిలి పైకి లేచాడు, రోషముగిలి లేచాడు, నిలబడ్డాడు, దుమ్ము దులుపుకున్నాడు, తల విదిరించాడు. యూదా గోత్రపు సింహం యేసు ప్రభు కొరకు నేను ఒక సింహంలాగా బతకాలి, సస్తే చచ్చాననుకొని ముందుకు వచ్చాడని అప్పుడు ఆనందిస్తాడు దేవుడు. ఎప్పుడు వస్తుంది ఆ రోషం మనకి? ఈరోజు వస్తుందా? ఎంత సులువుగా దేవుడి మాటలు విని పక్క పెట్టి వెళ్ళిపోతున్నామో. పరిశుద్ధాత్మ ఎంతగా నువ్వు దుఃఖపరుస్తున్నావో ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి ఇక్కడ చక్కటి మాట. నీకు, మీకు అనలేదు ఇక్కడ. ఎవరికన్నది? పర్సనల్. అమ్మ నీకు, బాబు ఎవరు వస్తున్నాడు? నీకు, 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 బాబు నీకు, నీకు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. అది ఏం చేయాలా? లెమ్, అరైజ్, షైన్. లేకపోతే ఈ వెలుగు నీ మీద రాదు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు లేకపోతే వెలుగు అట్టే ఉంటుంది, నువ్వు నీ మీద ప్రకాశించదు. వెలుగు ఈజ్ రెడీ, దేవుని తేజస్సు రెడీ, సిద్ధంగా ఉంది వెలుగు. వెలుగు నీకు వెలుగు అయితే వచ్చి ఉన్నది, బట్ స్టిల్ యు ఆర్ ఆన్ బెడ్. బెడ్ మీద పడుకున్నావు నాయనా, అక్క, అమ్మ, బెడ్ మీద పడుకున్నావు, వంటింట్లో పడుకున్నావు, భోజనపు బల్ల దగ్గర కమ్మగా కూర్చొని ఉన్నావు. ఎంతకాలం తినుటలో త్రాగుట్లో ఆనందిస్తూ కాలక్షేపం చేస్తా లోపల బతికిపోతారా? నా కోసం అంటే ఏదో పని మీరు చేస్తారు ఈ భూమి మీద. 2025 ఎందుకు ఇస్తున్నాను మీకు? నా రాజ్య కొరకు, నా కోసం బతకమని మీకు ఆయుష్కాలం ఇస్తున్నాను. వెలుగు, దేవుని మహిమ సిద్ధంగా ఉంది. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. అప్పుడు లేస్తే తేజరిల్లితే యెహోవా మహిమ. ఎవరి మహిమ అది? దేవుని మహిమ నీ మీద ఉదయించును. ఇప్పుడు నీ ముఖంలో ఏముందంటే నీ మీద చీకటి ఉంది, నిర్జీవత ఉంది, వాస్తవం అదే. లోకం ఉంది, ఎందుకంటే పడవ మీద పడుకోనున్నావు.
ప్రభు స్వరం విని లేస్తే తేజరిల్లి కొంచెం దుమ్ము దులుపుకుంటే యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇంకేంటి, ఆ మహిమ నీ మీద ఉదయిస్తే చాలు, ఇక నేను ఎవడు ఆపలేడు. అందుకే ప్రార్థన చేయండి, ప్రభుకు ఇష్టలుగా జీవించండి, ప్రభుకు దగ్గరగా రండి. కొంచెం మండండిరా బాబు, తల్లి కొంచెం మండండిరా. ఎందుకంత చల్లగా అయిపోయినావు, ఎందుకంత చల్లారిపోయి పడిపోయినావు తల్లి, ఏమైంది నీకు? ఆదివారంతో సరిపెట్టుకునే బతుకులైతే అసలు ఎందుకు ఈ బతుకు ఎందుకు అంటే నా వరకు నేను ఒక ఆదివారం అటెండ్ అయిపోయే జీవితమే అయితే అసలు బతకడం ఈ బ్రతుకు మనకు అవసరమా అని అనిపిస్తుంది. గ్రూప్గా కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, కొంతమందితో సువార్త చేసుకోవచ్చు, ఇతరులకు సువార్త చెప్పి గృహాలు దర్శించి వాళ్ళని ఆదరించవచ్చు, బలపరచవచ్చు, రాలేకపోతున్న వారిని ప్రోత్సహించి తీసుకురావచ్చు. ఏవి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఏమన్నా నేను నిద్రపోవాలా? అందుకనే అంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14 చూడండి. ఎఫెసీ 5:14, ఎఫెసీ 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని, అబ్బబ్బా, నిద్రించుచున్న నీవు ఇక్కడ మృతుల్లో నుండి మేల్కో అంటే లేమంటాడు. నిద్రించేవారు ఎలాంటి వారంట? మృతులలో పడి ఉన్నవారు, దే ఆర్ డెడ్. అది ఇందాక చెప్పా, జీవించుచున్నావని బోర్డు పెట్టుకున్నావు కానీ బాబు, అబ్బాయి, అమ్మాయి, అక్క, చెల్లి, తమ్ముడు, ప్రభు చెప్పే మాట ఏంటంటే యు ఆర్ డెడ్, నో యాక్టివిటీస్. క్రియలు లేని విశ్వాస మృతము. క్రియలు లేవు, యాక్షన్ లేదు, వర్డ్స్ ఉన్నాయి, మాటలు ఉన్నాయి. చాలా మాటలు మాట్లాడతాం, పుల్పిట్ మీద మాట్లాడతాం, ఎదురుకు పెట్టి మా బ్రదర్ నా సంగతి తెలుసా, సిస్టర్ నేను ఎట్లాంటి దాన్ని తెలుసా, సూపర్ కీపర్ మాటలు. యాక్షన్ ఏది? క్రియలు లేవు. కాబట్టి ఎఫెసీ పత్రిక అంటాడు నిద్రించుచున్న మేల్కొని మృతులను లేము. అక్కడ ఏమంటారు మనం? లేస్తే క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇంతటితో ఆపుతున్నాను. లే ఎక్కడ చేయలేవు? మృతులలో నుండి. మృతులు అంటే ఎవరు? తిండిపోతనమో, సోమర్తనమో, లేకపోతే ఇంకా వ్యర్థమైనటువంటి స్నేహాలు ఏదేదో ఉన్నాయి, మృతుల మధ్యలో ఉన్నావే కానీ జీవము గల దేవుని ప్రజలతో సహవాసం నిలబడలేకపోతున్నావు. అదంటే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. లోకమైతే మజాగా ఉంది, లోకపు ప్రోగ్రామ్స్ మజాగా ఉన్నాయి, అవి కావాలి. మృతుల్లో లేయాలి. లేస్తే ఏమవుతుందంట? క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తాడు. ఎందుకంటే యేసే మనకు మహిమ. యేసు ప్రభు ఏమైనా మనకు మహిమ, వెలుగు లోకానికి. ఆయన అన్నాడు మీరు లోకమునకు వెలుగైనారంటే నేను మీలో నుండి వెలుగుగా లోకానికి ప్రకాశించాలి. కానీ వేడబడి ఉన్నావు, మృతుల్లో పడి ఉన్నావు. ఎట్లా ప్రకాశిస్తావు నువ్వు? కాబట్టి ఇక్కడ ఈ చిన్న కుమారుడు పిల్లరా పశ్చాత్తపడ్డాడు, లేచాడు. అది చిన్న తీర్మానం కాదు, బలమైన తీర్మానం. వెరీ వెరీ పవర్ఫుల్ డెసిషన్. దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. ఈరోజు కూడా దేవుడు అంటాడు, బిడ్డలారా, ప్రజలారా, నీవు నా కొరకు ఈ మధ్యాహ్నం బలమైన తీర్మానంతో పైకి లేస్తావా? ఐ వాంట్ టు యూస్ యూ. నిన్ను వాడుకోవాలి, అభిషేకిస్తా నిన్ను, అంధకార రాజ్యాన్ని పడగొడతాను, నువ్వు నాకు కావాలి. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు పడుకొని బతుకుతారు మీరు? బ్రతుకుంటే క్రీస్తే. సావిత లాభన పౌలు మాటలు ఎక్కడున్నాయి ఈరోజు నీ జీవితంలో? బతికేది నా కొరకే, నా కుటుంబం కొరకే. బ్రతుకు మారదా? లేయాలి, తన్నింటికి రావాలి. ప్రభు యొక్క మహిమ మన జీవితాల్లో ప్రకాశించాలి. ఇక మాట చెప్పాలంటే బుద్ధి గల కన్యకల వలె దివిటీలు వెలుగుతూ ఉండాలి.
బుద్ధి లేని కనికలు అంటున్నారు, మా దివిటీలు మా దీపములు ఆరిపోవచ్చున్నవి. నో షైనింగ్, నో షైనింగ్, నో ఫైర్. అగ్ని లేదు, మంట లేదు, ప్రకాశత లేదు. అయ్యో మా దీపములు ఆరిపోవచ్చున్నవి. అట్లాగా బీ అవుట్ సైడ్, బయట ఉండండి. కన్యకలారా, యుద చర్చ్, కన్యకలారా, ప్రభు యొక్క విందుశాలలో ప్రవేశిస్తారా? వేషాలన్నీ వేసుకొని కూర్చొని ఇట్ట అనుకుంటా పోయి వేసేసి దీపము ఆరిపోతూ వెలుపటనే నిలబడే పరిస్థితి మీకు రాబోతుందా? నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నీకు తెలుసు, ఏం తెలుసు? నీ ఆత్మ దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది మండుతుందా, చల్లారిపోయిందా, ఆరిపోవడానికి మిణిక్ సిద్ధంగా ఉందా? నీకు తెలుసు. ఎవరు బిడ్డలారా, డోంట్ ప్లే విత్ యువర్ గాడ్. వేషధాలు కూడా బాకండి. దేవుడు యథార్థతను ప్రేమిస్తాడు. కమ్ స్ట్రైట్లీ టు గాడ్స్ ప్రజెన్స్. రండి, రిపెంట్ అవ్వండి, తండ్రి ఇంటి వైపు మీ నడక మార్చండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగల వారందరూ ఈ మాటలు నీలో తాకుతుంటే మీలో నుంచి కొంతమంది, ప్రభు నిజమే నేను పడుకొని ఉన్నాను, నిద్రపోతున్నానయ్యా, మృతుల మధ్యలో పడుకొని ఉన్నాను ప్రభువా, కరువులో ఉన్నానయ్యా, అయా దిక్కుల స్థితిలో ఉన్నానయ్యా, నీచ స్థితి, అవమానకరమైనటువంటి ఆ పందులు పేపే స్థితిలోనికి నేను వచ్చేసానయ్యా, దాసత్తులకు వచ్చానయ్యా, నీ ఆశలన్నీ నేను విఫలం చేశానయ్యా, నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, నీ సమృద్ధిని గ్రహిస్తున్నాను, గుర్తు చేసుకున్నాను ప్రభువా, రిపెంట్ అవుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా. నీవు కోరినట్లుగా నీ జీవించలేదు నాయన. గత కాలం అంతా కూడా నీ పని చేయలేదు ప్రభువా. సోమరిగా, లోకస్తునిగా, పనికిమాల ప్రవర్తనతో, బలహీన స్థితులతో జీవిస్తూ నిష్ప్రయోజనంగా జీవించిన జీవితం నాది ప్రభువా. క్షమించు. యెహోవా దయాళుడు, క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు గలవాడు. పిల్లరా, సిద్ధమైన మనసు గలవాడు. మన పాపలు మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపుడు మనకు కడుగును. ప్రియులారా, యేసే రక్తాలు కడుక్కోండి, క్షమాపణ అడగండి. జీవించవలసినంత తగినంత స్థాయిలో ప్రభు కొరకు జీవించలేకపోయినందుకై క్షమాపణ కోరండి. క్షామము, ఏ అనుభవంలో నీకు కరువు వచ్చిందో, ప్రార్థనలోన, పరిశుద్ధతలోన, దేవునికి ఇచ్చుటలోన, ప్రేమలోన, దేవుని మందిర సహవాసంలో క్షామమా, ఆత్మల భారం విషయంలో క్షామం కలిగి బతుకుతున్నావా? ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ఒకవేళ నువ్వు ఇంకా దేవుడు ఎవరో తెలియకపోతే, దేవుడు పరలోకపు తండ్రి, ఆయన నీకోసం యేసుక్రీస్తు నామములో వచ్చి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆ రక్తంలో పాప పరిహారం ఉంది, క్షమాపణ ఉంది. ఈ రోజుకి నువ్వు ఎంతో డబ్బు ఉండొచ్చు, నీకు కోట్ల రూపాయలు ధనం ఉంది, ఆస్తులున్నాయి, బంగారం ఉంది, కానీ నీకు కరువే. పాపములో శాంతి కరువు అయిపోయింది. నీకు శాంతి కరువు, సమాధానం కరువు అయిపోయింది. ప్రియులారా, సహోదరా, సహోదరి, నీ బ్రతుకులో శాంతి కరువు అయింది, సమాధానం కరువు అయింది, పరిశుద్ధ కరువు అయింది. నరకానికి సిద్ధపడుతున్నావు. దేవుని వైపు తిరగండి, లేండి. నీ పాపపు ఊబిలో లేపేదానికి ప్రభు చేయి చాపుతున్నాడు. లే, పైకి లే, శిలువ దగ్గర రా, యేసు రక్తంలో పాపాలు కడుక్కో, మారుమనసు పొందు, తండ్రింటికి రా. రేపు మాపు ఈ లోకయాత్ర ముగించుకుంటే ఆ పరలోకపు ఇంటికి రా. నరకానికి వెళ్ళొద్దు. పాపానికి వచ్చే జీతం నరకం, అగ్నిగుండం, మరణం. ప్రభుకు నీ హృదయాలు అర్పించుకోండి. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని
క్రియా